హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రత్తిపాడు జన సైనికులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పాలి. జనసేన పార్టీ అధినాయకుడు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయ సాధనకై తాడేపల్లిగూడెం నుంచి మొదటి గ్రామంగా ప్రత్తిపాడు గ్రామం ముందు వరుసలో ఉందని చెప్పాలి. ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రత్తిపాడు గ్రామంలో జన సైనికులు తమ వంతుగా గ్రామానికి సేవలు అందిస్తూనే ఉన్నారు. కరోనా టైంలో కావచ్చు, ఆ తర్వాత అక్కడ అధికారంలో లేని టైంలో కూడా జన సైనికులు తమ వంతుగా గ్రామానికి సేవలు అందిస్తూనే ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత విస్తృతంగా వీరి సేవలు అయితే పెరిగాయని చెప్పాలి. ఇక్కడి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులతో సంబంధం లేకుండా సొంత నిధులను వెచ్చించి అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సుమారు 10 గంటల వరకు యూత్ సభ్యులు కొంతమంది యూత్ సభ్యులను కలుపుకొని ఇక్కడ చెరుకూరి జగత్ సోమశేఖర్ పండు అని పిలువబడే సోమశేఖర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్వచ్ఛ భారత్ కావచ్చు, గ్రామ అభివృద్ధి పనులలో మట్టా రాంబాబు అలాగే మజ్జి అప్పారావుతో పాటు వన్ యూత్ వన్ నేషన్ పేరుతో పైలమ్మ యూత్ పేరుతో కూడా ఇక్కడ సభ్యులను ఏదైతే క్రోడీకరించి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీరి సేవా కార్యక్రమాలు రాష్ట్రానికి ఆదర్శం అని చెప్పాలి. సొంత నిధులను ఒక్కొక్కరు జేబులోంచి 100 రూపాయలు తీసినా సరే ఈరోజు మన ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేజర్ పార్ట్ తీసుకుంటున్న జగత్ సోమశేఖర్ పండు అయితే ఇందులో ఆదర్శనీయుడని చెప్పాలి. తన సొంత నిధులతో ప్రొక్లైన్ లాంటివి పెట్టించి ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, కాలువగట్ల పునరుద్ధరణ కావచ్చు, ఏదైతే రోడ్లు పాడైన రోడ్లను బాగు చేసే క్రమంలో ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ లేదంటే మురుగునీరు పారనే వ్యవస్థను కూడా బాగు చేస్తూ మంచినీరు అందని ప్రాంతాలకు మంచినీటి పైప్ లైన్ల ద్వారా వారు కరెంటు ఉన్న సమయంలో ఏ రకంగా పంపించాలి, గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక్క ఫోన్ కాల్తో ముందుకు వెళ్తున్న జన సైనికులు రాష్ట్రానికి ఆదర్శనీయాలని చెప్పాలి. అయితే ప్రతిపాడు గ్రామంలో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ స్వచ్ఛ భారత్ పైన రచ్చ మీడియా దృష్టి పెట్టింది. నిన్నటి రోజు ఆదివారం రోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఏం జరిగింది అనేది మీరు విజువలైజేషన్లో చూద్దాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ప్రతిపాడు అనే కార్యక్రమం మేము ప్రతిపాడు గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి సుమారు 2014లో మొదలుపెట్టి ఈ రోజు వరకు నిర్విరామంగా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ముందుగా మేము ఈ కార్యక్రమానికి సహాయక సహకారాలు అందిస్తున్న యువతకి గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం మేము ఫస్ట్ మోదీ గారు పిలుపునిచ్చినప్పుడు 2014లో అప్పటి నుంచి మొదలుపెట్టాం. ఎక్కడ ఏం జరగకపోయినా మా ప్రతిపాడు గ్రామంలో మాత్రం ఈ కార్యక్రమాన్ని ఈ రోజు వరకు కూడా కరోనా సమయంలో 2 సంవత్సరాలు మాకు చేయడానికి కుదరలేదు. కరోనా సమయంలో కాకుండా మిగిలిన సమయం అంతా కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా మేము నిర్వహించడం జరుగుతుంది. ఊర్లో ప్రతి చోట కూడా స్కూళ్ళు, గుళ్ళు, శ్మశాన వాటికలు, కాలువ రేవులు ఎక్కడైతే కనుక పరిశుభ్రంగా లేదో అలాగే మన రోడ్డు పక్కన ఇరువైపులా కూడా చెత్త మొక్కలు పెరిగిపోయి కనీసం నడవడానికి కూడా దారి లేని పరిస్థితులు, అలాగే ఎక్కడెక్కడ రాత్రులు పాములు కూడా తిరిగి వచ్చే పరిస్థితులు మాకు ఎదురైనాయి. అటువంటిది ఎక్కడా కూడా ఈ రోజున ప్రతిపాడులో ప్రతి రోడ్డు పక్కన ఇరువైపులో ఉన్న చెత్త మొక్కల్ని తీసేయడం, అలాగే ఎక్కడెక్కడ పారిశుద్ధ్యం పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. దీనికి పార్టీలకు అతీతంగా ఇవాళంటే మేము జనసేన పార్టీలో ఉన్నాం. జనసేన పార్టీలో లేక ముందు కూడా 2014లో మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. కేవలం గ్రామాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఏ అభివృద్ధికి మా ఊరు గ్రామం అభివృద్ధి నోచుకోవట్లేదు, అభివృద్ధి దూరం అయిపోతుంది. కనీసం మా వంతు మేము ఏదో మొదలు పెడితే మమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యి ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం సంకల్పించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆ రోజు మొదలుపెట్టినప్పుడు మన మట్ట రాంబాబు గారు, తూం పార్సాద్ గారు, అలాగే వేర్ల గోవిందరాజు గారు, నేను ఈ నలుగురమే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ రోజుకి ఈ కార్యక్రమంలో కనీసం ప్రతి వారం కూడా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఏదో ప్రక్కన ఈ కార్యక్రమంలో ప్రతి వారం కూడా కనీసం 30-40 మంది తక్కువ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే ఆ యువత అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసి. ఎందుకంటే ఇవాళ కుర్రోళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే నేను సరదాగా రోడ్ల మీద తిరగాలి, సరదాగా లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఆలోచన నుంచి
మా ఊరిలో మేము పుట్టినందుకు మా గ్రామానికి మేము ఏదైనా చేయాలి, మా అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళకి మా సహాయ సహకారాలు కూడా అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వచ్చి ఇంత భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ప్రత్యేకించి యువత అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా యువతతో పాటు గ్రామంలో కొంతమంది పెద్దలు కూడా మేము చేసే మంచి పనులకు ఆకర్షితులయ్యి మాతో పాటు ముందుకు నడవడానికి వాళ్ళ వయసును కూడా లెక్క చేయకుండా వచ్చి మాతో ఏదో ఫోటోలు దిగడం కాకుండా పనిచేస్తూ మమ్మల్ని ఇంకా మాకు ప్రోత్సాహాన్ని అందించి మీ వెనకాల మేము ఉన్నామని మా వెన్నుతట్టి మా ముందు నడిపిస్తున్న పెద్దలకి అందరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకున్నాను. మాది పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామం అండి. ఈరోజు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం జనసేనకుల ద్వారా మా ప్రతిపాడు హరిజనపేటలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళు గతం నుంచి ఇంతకాలం చేసుకుంటూ వస్తున్న విషయాన్ని మేము గ్రహిస్తున్నాం, కానీ ఇది కొద్దికాలం ఉంటుంది తప్ప కంటిన్యూ అవుతుందో అవుదనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. కానీ దాన్ని వాళ్ళు కాదని చెప్పేసి ఈ రకంగా ఎక్కడైతే శుభ్రత తక్కువగా ఉందని అనిపించిందో తారతమ్యాలు ఏమి లేకుండా ఈ ఏరియా ఆ ఏరియా అని కాకుండా వీళ్ళు చేసుకున్న విధానం నాలాంటి వయసు పైబడిన వాళ్ళకి కూడా ఎంతో స్ఫూర్తినిచ్చి వాళ్ళల్లో మేమెందుకు కలవకూడదు అనేటువంటి ఒక ప్రేరణ పొందామని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. ఇది నిజంగా యువతలో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఉండవలసిన లక్షణాలకి విరుద్ధంగా వీళ్ళు చక్కని స్ఫూర్తితో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం అన్నది చాలా అభినందనీయం. కాబట్టి ఇటువంటి స్ఫూర్తిని ఇంకా ముందుకు కొనసాగిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. నా పేరు శ్రీకాంత్ అండి. నేను ప్రత్తిపాడు గ్రామంలో హరిజనవాడలో నివసిస్తున్నాను. కొత్త 20 సంవత్సరాల నుంచి ప్రతి రాజకీయ పార్టీ చేయలేని 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పండు గారు ప్రతి ఊరంతాను ఎక్కడ పరిశుభ్రంగా లేని ప్రాంతాలకు వెళ్ళి నీట్గా క్లీన్ చేసి ప్రతి రోడ్డు విషయంలో కానీ డ్రైనేజీల విషయంలో కానీ అన్నిటి విషయంలో కానీ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మేము మా హరిజనవాడలో ఉన్న కుర్రోళ్ళందరూ అతన్ని ఇన్స్పైర్గా తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి ఒక 1 టీమ్ 1 విజన్గా ఏర్పాటు చేసుకుని మేము అతని వెంట నడిచి మా ఊరంతా ఎక్కడ నివసిస్తున్న ప్రజలు కానీ శుభ్రం లేని ప్రదేశాలు కానీ ప్రతి దిక్కుకెళ్ళి కూడా అతను వెంట ఉండి మేమంతా పరిశుభ్రంగా చేసి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా మా ఊరికే కాకుండా మా వ్యక్తులకే కాకుండా మా ఆపోజిట్గా ఉన్న వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అయ్యి చుట్టుపక్కల ప్రాంతాలకి ఇన్స్పిరేషన్ అయ్యి మేము చేసే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రతి ఊరు కూడా పొండన్నయ్య గారి ఆధ్వర్యంలో అందరికి ఇన్స్పిరేషన్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. జనసేన పార్టీ ప్రెసిడెంట్ గ్రామ ప్రెసిడెంట్ చెరుకూరి జగత్ సోమశేఖర్ పండు గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది ప్రతిపాడు గ్రామంలో. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గుళ్ళు బళ్ళు అలాగే రోడ్డు పక్కన అలాగే కాలంలో చెట్లు పడిపోతే కాలంలో కూడా వెళ్ళి ఆ చెట్లు తీసిన రోజులు ఉన్నాయి. మాకు స్ఫూర్తి పైడికొండల మాణిక్యాల గారు 2014లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా మేము ఆయన దృష్టిలో పెట్టుకుని తాడేపులు కూడా మానేశారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం బీజేపీ వాళ్ళు. అయినా సరే మేము మానకొండ పట్టుబడి గ్రామంలో అలా కంటిన్యూ చేస్తున్నాం. మన గ్రామం మనకేం చేసినది కాదు, మన గ్రామానికి మనం ఏం చేసామనేది ఆలోచించుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనకి గ్రామ ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందు గురించి మేము మా ఓపుకున్నంత వరకు కూడా పట్టుబాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆకరణ చేస్తామని ప్రజలందరూ కూడా ఎక్కడైనా బాగోకపోతే మా దృష్టికి తీసుకొస్తే అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తాం. నా పేరు తోట శంకర్ అండి. మాది ప్రతిపాడు గ్రామం. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ ప్రతిపాడులో 2014 నుంచి ఇప్పుడు దాకా ఆకుండా చేస్తున్న మన జనసేన చెరుకూరు పండు గారికి, అలాగే మట్టారాంబాబు గారికి, పార్థసారథి గారికి, అలాగే వీర్ల గోవిందన్నరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఆకరణ చేస్తున్నందుకు, అలాగే కాలువ రేవులు కానీ అలాగే బళ్ళు గుళ్ళు నీట్గా ఉండేలాగా చూసుకున్నందుకు, డ్రైనేజీలు వ్యవస్థను పరిశుభ్రంగా చేస్తున్నందుకు వారికి నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు.
ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ జై జనసేన. చూస్తూనే ఉండండి రచ్చ మీడియా, సబ్స్క్రైబ్ చేయండి రచ్చ మీడియా.